హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు హోమ్ అండ్ గ్లామ్ వరల్డ్. ఇప్పుడు నేనైతే టేస్టీ చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది ఏంటంటే సెమీ గ్రేవీతో ఉంటుందన్నమాట. ఇలా ఉండడం వల్ల మనం బగారా రైస్ చేసుకొని తింటే మనకి ఫ్రై పీస్ బిర్యానీ చేసుకున్నట్టు ఉంటుందండి. అండ్ సాంబార్ కూడా చేసుకుంటే నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను 1.5 kg చికెన్ అయితే తీసుకున్నానండి. దాంట్లో ఒక 4 స్పూన్స్ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసి నేనైతే ఒక 4 to 5 hours అయితే నానబెట్టుకున్నానండి. మన ఇష్టం, ముందు రోజైనా కూడా నానబెట్టుకోవచ్చు, మంచిగా ఊరుంటుంది అనమాట. ఇలా కొంచెం పెరుగు కూడా కలుపుకోండి, టేస్ట్ బాగుంటుంది. పెరుగు పుల్లగా ఉంటే నిమ్మకాయ పిండిన అవసరం లేదు. పెరుగు పుల్లగా లేకపోతే కనుక 1/2 చెక్క నిమ్మకాయ అయితే పిండుకొని ఇలా నూనె వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇక్కడైతే మా బాబు నేను హెల్ప్ చేస్తానని వచ్చాడు, సరే అని కలపమన్నాను. వాడైతే కలుపుతున్నాడు అనమాట. సో ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా మసాలాలు అయితే తీసుకోండి. లవంగం, యాలకులు, షాజీరా, కొంచెం పట్టా తీసుకొని అండ్ ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే ముక్క విరగకుండా ఉంటుందండి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి తాలింపుల్లో వేసేసి అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే 2 స్పూన్లు వేసానండి. ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా కలిపేయాలి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇందులోంచి వాటర్ వస్తుందండి. సో మనం ఏమి సపరేట్గా వాటర్ అయిన అవసరం లేదు. ఈ ఫ్రైలోని వాటర్ వేస్తే గ్రేవీలో అయిపోతుంది అనమాట. సో ఇదే మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ముక్కకంతా మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వచ్చిన తర్వాత మూతనైతే తీసుకొని జాగ్రత్తగా కలిపెట్టుకోండి, నేను చూపించిన విధంగా, లేదంటే ముక్క అయితే విరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా మూతనైతే పెట్టకుండా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద ఉంచి ఇప్పుడు దగ్గర పడిన తర్వాత కారము, కొంచెం మసాలా పొడి వేసుకుంటే కూరకైతే మంచి కలర్ అయితే వస్తుందండి. మీరు తగిన విధంగా ఎలా తింటే అలా వేసుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర జల్లుకొని మంచిగా కలిపెట్టుకొని దించేయడమేనండి. అంతేనండి, సెమీ గ్రేవీగా ఉండే ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.